ప్రైవేట్కు గుడ్ బై, సర్కార్ బడికి జై. ప్రైవేట్ స్కూళ్ళను వదిలి ప్రభుత్వ బడుల్లో చేరిన లక్షలాది మంది విద్యార్థులు. ఈసారి అడ్మిషన్ రివర్స్ గేర్, సర్కార్ నుంచి ప్రైవేట్ వైపు మళ్ళీ కేవలం 10,000 మంది. ఓవైపు ఫీజుల భారం, మరోవైపు ప్రభుత్వ విద్యపై పెరిగిన నమ్మకం. ఏఐ క్లాసులు, ఇంగ్లీష్ మీడియంతో సహా పాటు టీచర్ల బోధనపై విశ్వాసం. సర్కార్ బడుల్లో చదివితేనే ఫౌండేషన్ బలంగా ఉంటుందనే అభిప్రాయం ఏదైతే ఉందో వాస్తవానికి మీరు గమనించవచ్చు. 1,174 మంది ఇప్పుడు దాదాపుగా 1,00,000 మంది ప్రభుత్వ స్కూళ్ళకు పోయినారట. ఇది గమనించవచ్చు మిత్రమా. గతంలో లేనంతగా కొత్తగా 1,00,000 మందికి పైబడి ప్రభుత్వ స్కూల్లో చదువుతూ ఉన్నారట. కేవలం ప్రభుత్వ స్కూల్ నుంచి ప్రైవేట్ పోయిన వాళ్ళు కేవలం 10,000 మంది అనట. కానీ ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాలకు వచ్చింది 1,00,000 మంది వచ్చినట్టు. ఇప్పటికి గమనించవచ్చు, రికార్డుల ప్రకారం 1,00,000 మంది వచ్చినట్టు. అంటే దాదాపుగా ఏఐ క్లాసు. మొన్న మేము ఆవడం స్కూల్కి పోవడం జరిగింది. ఎంత అద్భుతంగా ఉందంటే ఆవడం స్కూలు. మంచిర్యాల జిల్లాలో దాదాపుగా 150 కోట్లతో జిల్లా కలెక్టర్ గారు వివిధ రూపాలలో స్కూళ్ళ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. స్కూళ్ళ కోసమే ఖర్చు పెట్టడం అంటే మౌలిక వసతుల రూపకల్పనకు వారు కృషి చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దెబ్బక్ గారు, గుర్తుపెట్టుకోండి. 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క మూత్రశాలలు కావచ్చు, ప్రయోగశాలలు కావచ్చు, వంటశాలలు కావచ్చు, క్లాస్ రూమ్లు కావచ్చు, ప్రతి ఒక్క అంశం మీద వారు క్షుణ్ణంగా చేయడం. అంటే వారు ఇంతకుముందు గతంలో కూడా వారు నవోదయాలు చదువుకోవడం జరిగింది. హాస్టల్ కష్టాలు వాళ్ళకి తెలుసు, స్కూల్ ప్రభుత్వ పాఠశాల సంగతి తెలుసు వాళ్ళకి. కాబట్టి ఈ యొక్క తను పడిన బాధ ఏదైతే ఉంటుందో కొంత ఇబ్బందికర వాతావరణంలో వారు చదువుకోవడం జరిగింది. ఆ వాతావరణం ఇక్కడ కలిపి ఉండద్దు అని చెప్పి వారి ఇలా కేజీబీవీ స్కూల్ని అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. మీరు గమనించవచ్చు, ఇలా ప్రతి కేజీబీవీ కూడా అద్భుతంగా సాగుతూ ఉంది. మేము ఇదే వేదిక మీద కేజీబీవీ మీద గత 2 సంవత్సరాల క్రితం మేము కొట్లాడడం జరిగింది. ప్రతి కేజీబీవీ మీద ఈ యొక్క ఏదైతే ఉందో పిల్లలకు ఆహార భద్రత మీద కావచ్చు, రకరకాల అంశాల మీద మేము కొట్లాడడం జరిగింది ఇదే కేజీబీవీ మీద. ఇదే ఈరోజు ఆ కేజీబీవీలు అద్భుతంగా పయనిస్తడం జరుగుతుంది. ఇలా కేజీబీవీలలో అడ్మిషన్ దొరకట్లేదు. మంచిర్యాల జిల్లాలో కూడా కేజీబీవీలలో అడ్మిషన్ దొరకట్లేదు. అంటే మీరు గమనించవచ్చు ఏం జరుగుతూ ఉందని. అంటే మాకు సంతోషకరమే వాస్తవాన్ని. మేము అదే పాఠశాల మీద మేము కొట్లాడినాం. మేము అనేక అంశాల మీద మేము కొట్లాడినాం. ప్రభుత్వ పాఠశాల మీద కొట్లాడినాం మేము. కానీ ఇవాళ మంచిర్యాల జిల్లాలో కూడా అడ్మిషన్ దొరకట్లేదు. వాస్తవానికి ఆ కేజీబీలో అడ్మిషన్ దొరకట్లేదు. ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ దొరకట్లేదు. కొన్ని పాఠశాలల్లో అద్భుతంగా సాగుతూ ఉన్నది. ఇవి మీరు గమనించవచ్చు. ఇక్కడ ఏదైతే ఉందో ఏఐ క్లాసులు, ఇంగ్లీష్ మీడియం ఏదైతే ఉందో బలంగా ఉంటుంది. వాస్తవానికి ప్రైవేట్ పాఠశాల కంటే కూడా ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఏం జరిగేదంటే ఇంతకుముందు ప్రభుత్వ సార్ ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు పోతాడో, ఏం చెప్తాడో తెలియకపోయేది. కానీ ఇప్పుడు వ్యవస్థ మారుతూ ఉన్నది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి పెడతా ఉన్నది. ఇది అభినందించాల్సిన విషయం. ఇది వాస్తవానికి ప్రతి ప్రభుత్వ పాఠశాల మీద ఒక నిఘా ఉంటా ఉన్నది. ఏం జరుగుతాం, సోషల్ మీడియా వచ్చింది, ఏం జరుగుతుందో చిటిక్కన పోతూ ఉన్నది. ఈ అంశాల మీద ప్రతి ప్రభుత్వ పాఠశాల కూడా అద్భుతంగా సాగుతూ ఉన్నది. గమనించవచ్చు. మేము కూడా చెప్తా ఉన్నాం, మేయర్ బాగా పైసలు ఉంటే ప్రభుత్వ పాఠశాలకు పంపకండి, ప్రైవేట్ పంపించుకోండి, పంపించబోతే పంపించుకోండి. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళకు ఉన్నంత నాలెడ్జ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ టైంలో ఆ పని చేస్తారు. లంచ్ టైం లంచ్ చేస్తారు, ఆడుకునే టైంలో ఆడుకుంటారు. వాళ్ళకి సపరేట్ గ్రౌండ్ ఉంటుంది. ప్రైవేట్ పాఠశాలలు ఇవన్నీ కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. చదువు తప్ప ఇంకోటి ఉండదు. పిల్లలకు ఆ ఉల్లాసం కలిగించే అంశాలు ఉండవు. కానీ ప్రభుత్వ పాఠశాలలు అన్నీ ఉంటాయి. మీ పిల్లలు నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వ్యక్తిని. మంచి అంశాలు నేర్చుకోవాలంటే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి.